చిత్రాన్నానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఒక్క లుక్ వేసేసుకోండి. ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా నువ్వులు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి ఇంకా చింతపండు ఇవన్నీ కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరి పచ్చి పొడి చేస్తే సరిగ్గా పొడి కూడా అవ్వదు, కొంచెం ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవ్వడానికి మనం రోస్ట్ చేస్తున్నాము. ఒకటే దాంట్లో మ్యాక్సిమం మనం అంట్లు తక్కువ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఈ మధ్య పని వాళ్ళు కూడా దొరకట్లేదు వదిన, అదొక హెడ్ఏక్. అందుకే మనం చేసుకునేటప్పుడు ఎందుకు ఎక్కువ అంట్లు పెట్టుకున్నాడు, ఒకటే దాంట్లో అన్ని చేసుకుంటే అయిపోద్ది. చూస్తూ ఉండండి ఇందులో ఎన్నెన్ని అవుతాయో. దీన్ని అయితే కొంచెం చల్లార్చుదాము, మరి వేడిగా ఉంది. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. అయితే మునగాకుకి నెయ్యికి ఒక తెలియని మంచి రిలేషన్షిప్ ఉందండి. ఎలా అంటే నెయ్యి అనగానే వెయ్యి అనము, పొయ్యి అంటాము. సో అటువంటి నెయ్యి ఎందులోనైనా అద్భుతంగా ఉంటుంది. అలాంటి నెయ్యికే ఒక మార్కు ఎక్కువ ఇచ్చేది ఏంటంటే మునగాకు. నెయ్యి మునగాకు ఒక్కసారి మనం ఇలా డీప్ ఫ్రై చేస్తే నెయ్యి టేస్టే మారిపోతుంది తెలుసా. నెయ్యి ఇంకా ఫ్లేవర్ఫుల్ వస్తుంది, ఇంకా టేస్టీ ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా మునగాకు చాలా 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 మంచిదండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు నెయ్యి ఎక్కువగా తినొద్దు, లావ్ అయిపోతారంటారు కదా. నెయ్యి హ్యాస్ గుడ్ ఫ్యాట్. సో మన బాడీకి కొంచెం ఫ్యాట్, కొద్దిగా కొలెస్ట్రాల్ అవసరము, కానీ అది ఎంత కావాలనో అంతే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి నెయ్యి బాగా కాగింది. ఇందులో ఇన్ని మునగాకులు తీసుకొని ఇలా వేసేసుకొని ఈ మునగాకుని నెయ్యిలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎలా అంటే ఇప్పుడు మనం మునగాకు మొత్తం కాడలతో వేసేసాం కాబట్టి ఆకులన్నీ విడిపోతాయి, అంతవరకు అది ఫ్రై అవ్వాలి. అలా అవుతుంది. ఆ మ్యాజిక్ కూడా చూపిస్తాను నేను మీకు. పొడి చేసుకోవడానికి పదార్థాలన్నీ ఎలాగో చల్లగా అయిపోయాయి కాబట్టి ధనియాలు ఇంకా నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయింది. వావ్, ఇవి కూడా మునగాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. మునగాకు కాడలు మొత్తం డివైడ్ అయిపోయి ఆకు ఒక్కటే ఫ్రై అయిపోయింది చూడండి. దీన్ని మనం డివైడ్ చేసుకుందాము. మునగాకు కాడలు అయితే తీసేసాను. ఇప్పుడు ఏంటంటే మనం మునగాకుని ఎందులో అయితే ఫ్రై చేసుకున్నాము నెయ్యిలో, ఆ నెయ్యి మనం మళ్ళీ ఈ చిత్రాన్నానికి వాడొచ్చు. అది వేడిగా ఉంది, డివైడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపు ఇందులో కొద్దిగా కడాయిలో నేను కొద్దిగా నూనె వాడతాను. జస్ట్ తాలింపు కోసం ఎంతైతే అవసరం పడుతుందో అంత మాత్రమే నూనె వాడుకోండి, ఎందుకంటే మళ్ళీ నెయ్యి కూడా మనం ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. పల్లీలు నూనెలో వేగాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే చిత్రాన్నం అనే కాదు, మనం ఉప్మా చేసుకున్నా ఏది చేసుకున్నా పల్లీలు వేగితేనే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. పచ్చి పల్లీలు తింటున్న ఫీలింగ్ రావద్దు, పచ్చి పల్లీలతో టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవ్వదు. చిత్రాన్నంలో వేగిన పల్లీలు ఉంటేనే అదొక డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్. తెలిసిందేగా వైరల్ వంటలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కొద్దిగా ఇంగువ, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా ఇద్దాము.
కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. పచ్చిమిరపకాయల్లో ఉప్పు పట్టాలి కాబట్టి తాలింపులోనే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చూసినప్పుడు అమ్మో అన్ని పచ్చిమిరపకాయల అని అనిపిస్తుంది కదా, కానీ ఉప్పు వేసినప్పుడు కొంచెం దాన్ని తగ్గుతుంది. అండ్ నూనెలో వేయించినప్పుడు కూడా కారం అనేది కొద్దిగా తగ్గుతుంది. అంతేకాకుండా మనం నెయ్యి కూడా వాడుతున్నాం కాబట్టి మిరపకాయకే టేస్ట్ వస్తుంది తెలుసా. కొద్దిగా పసుపు పచ్చదనం పొయ్యేంత వరకు మనం వేయించుకుందాము. ఇది ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ అండి. సో ఈ పచ్చి కొబ్బరి తురుము ఇందులో వేయాలి. ఆహాహాహా, మునగాకు చిత్రాన్నానికి కావాల్సిన తాలింపు అయితే రెడీ అయిపోయింది. మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకుంటాను. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇందులో కూడా ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకున్నాము, బాగా వేగిందండి. ఇప్పుడు జీడిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, ఒకసారి మంచిగా కలిపేసుకుందాం వీటిని. సో ఇప్పుడు ఏదైతే తాలింపు మనం పెట్టుకున్నామో ఈ తాలింపులోనే వేడి వేడి స్టీమ్డ్ రైస్ వేసుకోవాలి. మనం ఏదైతే మునగాకు నెయ్యిలో వేయించుకున్నామో ఆ మిశ్రమాన్ని కూడా మొత్తంగా వేసేయాలి. బాగా కలిపేసుకోవాలి. తాలింపులో బాగా కలిపేసుకున్నాము, అలానే మునగాకు వేయించుకున్న మునగాకు కూడా వేసేసాము. నెక్స్ట్ ఏంటి, మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడిని యాడ్ చేయాలి. నువ్వులో ఉన్న ఐరన్, అలానే మునగాకులో ఉన్న ఐరన్, దీంతో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలకి బాక్స్లో కూడా ఇచ్చేయచ్చు. ఆ పౌడర్ వేసిన తర్వాత స్మెల్ మారిపోయిందండి. అంటే సువాసన అస్సలు మామూలుగా లేదు. ఇప్పుడు దీన్ని ఇంకా లేట్ చేయకుండా డిష్ అవుట్ చేద్దాం. వేడి వేడి మునగాకు చిత్రాన్నం రెడీ. మునగాకు చిత్రాన్నం ఎలా చేసామంటే, ముందుగా పాన్ లో చింతపండు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. అదే పాన్ లో నెయ్యి, మునగాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించి ఇంగువ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని తాలింపు చేసుకోవాలి. చివరిగా జీడిపప్పు, ఎండుమిర్చి కూడా వేసి కలుపుకొని కుక్ చేసుకున్న రైస్ వేసి పై నుండి వేయించుకున్న మునగాకు మిశ్రమం, మిక్సీ పట్టిన పొడి వేసి కలుపుకుంటే మునగాకు చిత్రాన్నం రెడీ.